ఇలా ఉన్నాయి. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు అన్నారు. శనివారం తాడేపల్లి టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో అమరావతి కంటి ఆసుపత్రి విజయవాడ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ముందుగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పట్టణ అధ్యక్షులు వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని అన్నారు. తాడేపల్లిలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 200 మందికి కంటి పరీక్షలు చేయించుకోగా వారిలో 37 మందికి శుక్లం ఆపరేషన్లు, 5 మందికి పోరా ఆపరేషన్లు, 26 మందికి కళ్లజోలు అవసరమైనట్లు తెలిపారు. మిగతా వారికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కంటి చికిత్స కోసం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి దారాదాసు, టీడీపీ నాయకులు గొర్ల వేణుగోపాల్ రెడ్డి, ఇట్టా పెంచలయ్య, అద్దంకి మురళి, మండవ గోపాలరావు, కేలి వెంకటేశ్వరరావు, మేకా పుల్లారెడ్డి, కొర్రపాటి విజయకుమార్, భాస్కర్రావు, జి నాగేశ్వరరావు, కె మహాలక్ష్మి, అన్నెం కుసుమ, హరికృష్ణ, గోపి, దుర్గారావు, అమరావతి కంటి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అలీ, బ్రాంచ్ హెడ్ పలగాని కోటిరత్నం, స్వరూప్, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి పట్టణాల కమిటీ మంగళగిరి నియోజకవర్గం ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. ఇక్కడ పేషెంట్స్ నేను చూసిన ఇప్పుడు దాకా అయితే శుక్లాలు, నీటి కాసులు, కంటి శుక్లాలు జారిపోవడం లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. సార్ ఈ ఛాన్స్ తీసుకొని అందరినీ పేషెంట్స్ని గ్యాదర్ చేయడం వల్ల మనం చాలా గ్లకోమా పేషెంట్స్ ఏవైతే మనం చూసి చూడనట్టుగా వదిలేస్తాము, ఏమీ లేదు కన్ను బాగానే ఉందనుకుంటాము, దానివల్ల కంటి మొత్తం నరం పాడైపోయి చూపు లేకుండా పోయే సమస్యలు అలాంటివి కూడా చూసి ఇప్పటికీ ఒక 4-5 కేసులు అలాంటి, శుక్లాలు ఒక 20-30 కేసుల దాకా చూసాము. ఇవన్నీ దగ్గరుండి వెహికల్ అరేంజ్ చేసుకొని ఆపరేషన్ చేయడానికి అమరావతి ఐ హాస్పిటల్ వీళ్ళే వెహికల్ రెడీ చేసి ఇచ్చి పేషెంట్స్ని ఇప్పుడు షిఫ్ట్ చేసి అక్కడ ఆపరేషన్స్ చేసి వాళ్ళకి చూపు అనేది వచ్చేలాగా మళ్ళీ చూద్దామని పూర్తిగా ప్రయత్నిస్తున్నారు. తాడేపల్లి పట్టణంలో ఐ క్యాంపు పెట్టి చాలామంది పేద ప్రజలకు కానీ ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా ఈ సమస్యలని పరిష్కరించడానికి డాక్టర్లు వచ్చారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రజలు కూడా. ఎందుకంటే మనం పంచేంద్రియాల్లో నయనం ప్రధానం, కన్ను పాత్ర చాలా ఇంపార్టెంట్ మానవ శరీరంలో. ఈ కంటిని మనం చిన్నప్పటి నుంచి కూడా చిన్న సమస్య వచ్చినా కానీ పర్వాలేదని నెగ్లెక్ట్ చేస్తాము. అలాంటి నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు చాలా సమస్యలు చూసాము, కొంచెం ముద్ర పెట్టుకుంటున్నారు, ఎక్కువ నెగ్లెక్ట్ చేసి ఎక్కువ సమయం తీసుకుని వాటిని ఇప్పుడు ఇటువంటి క్యాంపుల ద్వారాగా లేనివారు సమస్యలు ఉంటే ఇమీడియట్గా చూపించుకుని ముందుగానే పరీక్ష చేయించుకుని వైద్యం చేయించుకుంటే వీళ్ళు కన్ను కంటికి ప్రాధాన్యత ఇచ్చి కన్ను పరీక్ష చేసుకోవాల్సిందిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున నారా లోకేష్ గారు పెట్టినటువంటి ఈ ఐ క్యాంప్ ద్వారాగా పరీక్ష చేసుకోవాల్సిందిగా ఈ మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణ ప్రజల్ని ముఖ్యంగా కోరుకుంటాం. మంగళగిరి నియోజకవర్గంలో మన తాడేపల్లిలో టీడీపీ ఆఫీసులో మా లోకేష్ గారి ఆదర్శానుసారం ఈ రోజున ఉచిత కంటి శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అమరావతి ఐ స్పెషాలిటీ హాస్పిటల్ వ్యాన్ వచ్చి మరి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా, పేదవారికి ఉన్నవారికి అందరికీ కూడా కంటి పరీక్షలు చేసి శుక్లాల కాడి నుంచి మరి ఆపరేషన్లు చేయించి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి మా లోకేష్ గారు ఈ క్యాంపింగ్ని ఏర్పాటు చేశారు. ఈ క్యాంపింగ్ మా అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే తాడేపల్లి ప్రజలు, మంగళగిరి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాము. ఇవే కాదు, లాస్ట్ టైంలో కూడా క్యాన్సర్ క్యాంపింగ్ జరిగింది. అలాగే ఎన్నో పరీక్షలు చేయించి, ఉచిత పరీక్షలు చేయించి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరికి అందిస్తున్న లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. లోకేష్ గారి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు గారు ఉచిత కంటి చికిత్స వైద్యం శిబిరాన్ని ప్రారంభించారు. దీనికి పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల నుంచి కూడా సామాన్య ప్రజలందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు వల్లభనేని వెంకట్రావు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు